హెల్దీ ఫుడ్స్ ఎప్పుడు నోటికి అంత రుచిగా అనిపించవు కదా, అలాంటిదే ఫుల్ ఫైబర్ ఉన్న బీన్స్ రెసిపీ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. చాలా మంది ఉడికించిన తర్వాత వండుతారు కదా, అలా ఉడికించిన అవసరం లేదు. ఇవి ఫాస్ట్ గానే కుక్ అయిపోతాయి. ఇంకెందుకు స్టార్ట్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే బీన్స్ ని చక్కగా కడిగేసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కట్ చేసుకుంటే ఫాస్ట్ గా అయిపోతాయి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. ఒక 2 స్పూన్ల వరకు వేసాను. దీంట్లో అర స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు చిట్టుపట్లాడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక్క ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నవి, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీన్స్ ని, వీటిని వేసేసుకోవాలి. అందుకనే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను. స్టవ్ ని పూర్తిగా సిమ్ లో పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మిక్సీ జార్ తీసుకొని 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇవి కొబ్బరి ముక్కలు, వీటిని కూడా ఇందులో వేసేసుకొని రుచికి సరిపడినంత తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. ఇది కొంచెం ఘాటుగా ఉండాలని చెప్పేసి ఎక్కువ వేసాను. అల్లం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నది ఇది కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం పౌడర్ లాగా వచ్చేంత వరకు, అంటే కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. దీన్ని పక్కన పెట్టుకొని ఈ లోపల మగ్నియా లేదో చూసుకుందాం. చూడండి చక్కగా మగ్గిపోయినాయి కదా. ఈ మసాలాని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. స్టవ్ని ఆల్రెడీ సిమ్లో ఉంచుకున్నాం కదా, అలానే ఉంచుకోవాలి ఇది కంప్లీట్ అయ్యేంత వరకు. లేదంటే మసాలా అడుగు పట్టేసి అంత టేస్ట్ బాగోదు. దీనిలో ఆయిల్ కూడా తక్కువ వేసాం కాబట్టి అడుగు పట్టేస్తుంది. అలాగ అవ్వకుండా కొంచెం నీళ్ళు చల్లుకోవాలి పైనుండి. ఫైనల్గా రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిస్తే చాలు. ఓకే ఫ్రెండ్స్, బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరైతే ఎలా చేస్తారు? నేనైతే ఈ విధంగా చేస్తాను. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే చాలు. నోటికి కారంగా కొబ్బరి వేసాం కదా, కమ్మగా ఉంటుంది. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఎలా చేస్తారో చెప్పండి.